ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది అమరవీరుల త్యాగఫలం ఈ ప్రత్యేక తెలంగాణ. అయితే ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అన్ని పార్టీలు కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుండి తెలంగాణ నవనిర్మాణ సభ పెడతా అని ప్రకటించడం జరిగింది. అది మనకు తెలిసిన విషయమే. అయితే తెలంగాణ గవర్నమెంట్ దానికి నిరాకరణ చేసింది. శాంతి భద్రతల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదు. తన నివాసం జూబ్లీహిల్స్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా పర్మిషన్ ఇవ్వండి అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మరి పర్మిషన్ ఇస్తారా లేదా చూడాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని పార్టీలు ఆయన ఆబ్జెక్షన్ చేస్తున్నాయి కొంతమంది. అందులో ప్రధానంగా కవితక్క, ఆమె గురించి మాట్లాడుకోవాలి. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రక్షణ సమితి వారం రోజులలో 2 పార్టీలు పెట్టింది కదా, ఆ కవితక్క గురించి మాట్లాడాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఆయన ఏ శాఖకు మంత్రో ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెడుతున్నాడు, విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అని ఈ ఇద్దరు ఎక్కువ మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఈ వీడియో చివరి వరకు చూడాలి. ఈ విషయం కంటే ముందు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం చెప్పాలి. తెలంగాణలో ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా తెలంగాణ నాయకుల కన్నా ముందు తెలంగాణలో ఉన్న బాధితుల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. మనం చూసుకున్నట్లయితే 2020లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హెవీ రెయిన్స్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు. అప్పుడు వచ్చి కేసీఆర్ గారికి ₹1,00,00,000 విరాళం అంటే ₹1,00,00,000 చెక్ ఇచ్చినప్పుడు ఆయన స్వయాన కుమార్తె అయిన కవిత గారు, ఆంధ్రోడా నువ్వెందుకు నాకు చెక్ ఇచ్చేది, మా అయ్య దగ్గరనే మస్తు సొమ్ము ఉంది, నేను కూడా ఢిల్లీలో మస్తు సంపాదిస్తున్నా, చల్ నువ్వెందుకు నాకు ఇచ్చేది, ఆ ₹1,00,00,000 నేను ఇస్తానే ఆ రోజు ఎందుకో వాపస్ ఇవ్వలేదు, ఆ రోజు ఎందుకో ఖండించలేదు. నెక్స్ట్ వస్తే 2024లో అంటే రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు మళ్ళీ హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు అప్పుడు ₹1,00,00,000 చెక్ ఇచ్చిండు ఇదే తెలంగాణ బిడ్డల కోసానికి. మరి అదే క్యాబినెట్లో ఉన్న పొన్నం ప్రభాకర్ అనే విధవ, ఎందుకు రాబాయి నీ పైసలు నా దగ్గర మస్తున్నాయి, కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్, మా దగ్గర కుప్పల బ్లాక్ మనీ ఉంది, మేమే వేసుకుంటాం, చల్ నీ పైసలు ఎందుకు అని అనలేదు. కనీసం నువ్వు ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళి పొన్నాం. అదే మాదిరి మొన్న ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత 1 కాదు 2 కాదు 35 కోట్లు మనందరం ఆరాధించే కొండగట్టు అంజన్నకు విరాళంగా ఇస్తే, మేము రాముని భక్తులం, ఆంజనేయ స్వామి భక్తులం, బీజేపీలో కాదు మేము కూడా ఈ హనుమంతునికి భక్తులం అని ఎప్పుడు చించుకుంటావు కదా పొన్నం. మరి నువ్వెందుకు ఆ డబ్బులు ఇవ్వలేదు, నువ్వెందుకు ఆ పవన్ కళ్యాణ్ గారి డబ్బులు వాపస్ ఇవ్వలేదు. ఏమన్నంటే పవన్ కళ్యాణ్ విద్వేషాలు రెచ్చగొట్టిండు. ఆయన ఏమన్నా అంటే 11 రోజులు అన్నం మానేసిన అని అంతవరకే కట్ చేసి, కానీ నెక్స్ట్ ఏం మాట్లాడినంటే అయినా నాకు నో ప్రాబ్లం తెలంగాణ ఇచ్చినందుకు, వాళ్ళ పోరాట పటిమ నాకు నచ్చింది, ఆంధ్రోల లోపల ఈ పౌరుషం ఎందుకు లేదని ఆంధ్రోలను విమర్శించేటట్టు, ఆంధ్రోలను తిట్టేటట్టు ఆయన మాట్లాడింది తప్ప ఇక్కడ తెలంగాణను తగ్గించినట్టు కాదు. ఏదో కట్టింగ్లు వేసి ఆయనను బ్యాడ్ చేయాలని చూస్తారు. ఆయన విద్వేషాలు రెచ్చగొట్టిండా? ఏం విద్వేషాలు రెచ్చగొట్టిండు? ఒక్క మాట ప్రెస్ మీట్లో ఈ మధ్యకాలం ఏమైనా మాట్లాడిండా? ఎప్పుడో పాత వీడియోస్ కాదు, ఇప్పుడు మీ రాజకీయ పబ్బం గడపడానికి ఏదో ఆయన మీద అవాకులు చవాకులు తెలుస్తున్నారు. ఫస్ట్ కవిత మాట్లాడింది ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడింది, అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడింది. చాలా రెస్పెక్ట్ ఇస్తున్నావు కదా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక మాట మాట్లాడాని. అది ఎంత పెద్ద మాట తెలుసా? ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఫాల్స్ అలిగేషన్ చేసింది మీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్. ఆయన డైరెక్ట్ ఒప్పుకుండు, ఉపసంహరించుకుంటూ నాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని ఆయన సారి కూడా చెప్పడం మనం ఒక డిబేట్లో చూసినాం. ఆయనకు మద్దతు ఏంది? అది అవసరమా? ఆయన అడ్డగోలుగా మాట్లాడింది ఆయన్ని, దాన్ని ఖండించుకుంది, ఉపసంహరించుకుంది ఆయన్ని. ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినమ్మా కవిత? నెక్స్ట్ పాశం యాదగిరి, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఆయన అంటే మాకు కూడా ప్రేమ గౌరవం ఉంది. ఆయన ఏం మాట్లాడు? ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడు, ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడు. అది అవసరమా? అసలు సబ్జెక్ట్ ఏంది, రాజకీయం ఏంది, ఈ విమర్శ చేయాలి కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవసరమా? ఆయన భార్యలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి భార్యలు వచ్చి పాశం యాదగిరి గారికి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? లేకుంటే అన్అఫీషియల్గా వాళ్ళని ఏమైనా వదిలేశాడా? చట్టబద్ధంగానే వదిలేసి చట్టబద్ధంగా ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా, ఆయనకేంది రెస్పెక్ట్? చూడాలి కవిత మరి ఒకసారి మాట్లాడంగానే. ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు, ఇట్లా చేస్తే మాత్రం ఊరుకో. క్వశ్చన్ ఓపెన్ ఛాలెంజ్ టు కవిత, ఆంధ్ర పోలీసులు మా ఇంటికి వచ్చారు అని నువ్వు చెప్పావు కదా, నీకు దమ్ముంటే నువ్వు ప్రూవ్ చూపించు. కవితక్క ఫ్యాన్స్ అయినా సరే, కవితక్క కార్యకర్తలు అయినా సరే, నాకు తెలిసి 33 జిల్లాలో 33 మంది కార్యకర్తలు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ కేవలం ఆమె ఐడెంటిఫికేషన్ పెద్ద అయిన కేసీఆర్ కూతురు, అంతకు మించి నీకు ఎటువంటి ఉనికి లేదు. ఇది ఓపెన్ ఛాలెంజ్. నేనేమంటున్నా, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇంటికి ఏ పోలీసులు రాలేదు, నాకు నోటీస్ రాలేదు, ఈవెన్ వాట్సాప్లో కూడా నాకు ఎటువంటి మెసేజ్ రాలేదని ఆయన చెప్తుంటే ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చిరని నువ్వు ఎంత ప్రాపగండా చేస్తున్నావు కవిత? కావాలంటే ఒక్కసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు విను. సల్మాన్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు, రాలేదు.
నా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. ఓకే, మీ కాడ రాజధాని కట్టుకున్నాడు కాదు, రాజు శాత కాదు, కానీ ఇక్కడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాం. ఓకే, మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే ఎవరు పెడుతురు? నిన్న చెప్పాలంటే సిగ్గు పడాలి మన తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు. ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఏదైతే డిస్కషన్ తీసుకొచ్చినా ఒక్కసారైనా ఎవరు పెడుతురు? నువ్వు పెడుతున్నావు కవిత. మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటున్నారు. ఏం చేస్తావు? ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టిఆర్ఎస్ 2.0 ఇక్కడ. టిఆర్ఎస్ 2.0 టీఆర్ఎస్ అంటే అబ్రివేషన్ తెలంగాణ రక్షణ సేన. నా ఛాలెంజ్ అంటే వన్స్ అగైన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ అబ్రివేషన్ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రక్షణ సేన అని కేవలం 100 మందితోటి అనిపించు చాలు. పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతిమలు రాలి పడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడటం, మా మేధావుల మీద చేయాలనుకోవడం అక్క అసలు ఆయన ప్రెస్ మీటే పెట్టలేదు, మన ప్రజల్ని తప్పుగా మాట్లాడలేదు, మన మేధావుల దగ్గరికి రాలేదు. మన మేధావులే ఆ లెఫ్టిస్టు భావజాలం ఉన్న వాళ్ళందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అనవసరంగా ఆయన తిట్టిర్రు, ఆయన బొమ్మను చెప్పుతో కొట్టిర్రు. ఆయన ఎక్కడ మాట్లాడిను? ఇది క్లారిటీ ఇవ్వండి. నన్ను ఆంధ్రోలకు సపోర్ట్ చేస్తున్నావు అనొద్దు కామెంట్ చేసేటోళ్ళు. ఒకసారి ఇది క్లారిటీ ఇవ్వండి. మేధావులు ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లియర్గా చెప్పిండు మా ఇంటికి పోలీసులు రాలేదు అని. మరి నువ్వెందుకు రాజకీయం చేస్తున్నావు నాకు అర్థమైతే లేదు. ఈ జెండా రాకముందుకు ఒక లెక్క, ఇప్పుడు లెక్క అంట. అప్పుడు ఏం పీకినావాక? కేసీఆర్ బిడ్డ అని చెప్తేనే ఇందూరులో నేను బొంద పెట్టిర్రు. మరి ఉత్తగా పోతున్నావు చూసుకో. మళ్ళా లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళా ఆలోచించండి. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పిల్లలు మా వాళ్ళు. గత 12 ఏళ్లుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకున్నాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టూగా వచ్చినా ఇంటికి వచ్చినా. అక్కేమంటుందంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లేకుంటే చంద్రబాబు ఏదో డ్రామా ప్లే చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ మా వాళ్ళు మా కడుపులో పెట్టుకుంటాం అంటున్నారు. ఆంధ్ర అని తిడుతుర్రు, మళ్ళీ ఇదేదో డ్రామా చేస్తుర్రు. ఇప్పుడు విషయం ఏంటంటే మరి 12 ఏళ్ళ నుంచి నీ కడుపులో పెట్టుకొని చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుంది, చంద్రబాబు వస్తుంది, ఇంకొకరు వస్తుంది, ఇంకొకరు వస్తుంది, కవితమ్మకే ఓట్లు వస్తాయి కదా. అన్ని జిహెచ్ఎంసీ సీట్లు మొత్తం తెలంగాణ రక్షణ సేనకే వస్తాయి కదా. ఆ పేరు మర్చిపోతున్నాను నేను. బట్టి తెలంగాణ రక్షణ సేన అని అన్నీ మీకే వస్తున్నాయి కదా. మరి భయం ఎందుకు? పవన్ కళ్యాణ్ అంటే నీకెందుకు భయం? ఆయన వచ్చినా కూడా ఓట్లు పడవు, మరి నీకెందుకు భయం? ఇంకా విషయం చెప్పాలంటే నీ మీద ఎవరైతే పోటీ చేసి గెలిచిరో ధర్మపురి అరవింద్ నీ పార్టీ గురించి అడిగితే ఏమన్నాడు తెలుసా? అవును కేఏ పాల్ కూడా పార్టీ పెట్టిండు, ఈమె పార్టీ పెట్టింది అన్నాడు. ఇక చూసుకో నీ స్థాయి ఏడంతో. అంటే నువ్వు ఒక కమిడియన్ అని ఆయన అంటుండు. ఇంకా కవిత గురించి ఎక్కువ ఉన్నా కూడా వేస్ట్, టైం వేస్ట్. కేసీఆర్ అంటే తండ్రి, అన్న, తోడబుట్టినోడు, వీళ్ళే ఈమెను అసహించుకుంటారు. ఈమె చేసింది అసలు తెలంగాణ ఉన్న 10 సంవత్సరాలలో ఎంత అన్యాయం జరిగింది అందరికి ప్రజలకు. నేను కూడా సారీ చెప్తున్నానని ఈమె ఏదో చెప్పింది. పెద్ద ఆయన కేసీఆర్ని తిట్టింది, కేటీఆర్ని తిట్టింది, హరీష్ రావుని తిట్టింది. నేను అడుగుతున్నా మరి 10 ఏళ్ళలో ఏం పిక్కినావాక? ఇంకొక ఛాలెంజ్, నీకు 3వ ఛాలెంజ్ ఏంటంటే నీ గుండె మీద చేసేసుకుని చెప్పు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 3వసారి కూడా అధికారంలోకి వస్తే నువ్వు పార్టీ నుండి బయటికి వెళ్ళేదానివా? పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడేదానివా? పార్టీలో ఉన్న పెద్ద వాళ్ళ గురించి నీచంగా మాట్లాడేదానివా? కొత్త పార్టీ పెట్టేదానివా? నీకు దిక్కు లేక రేపో మాపో తిహార్ జైలుకు పోతావు కాబట్టి ఈ కొత్త పార్టీ పెట్టి బీజేపీకో లేకుంటే రేవంత్ రెడ్డికో సాటుకు పోయి నువ్వు జైలు నుండి తప్పించుకోవడానికి ఆడుతున్న డ్రామానే ఈ తెలంగాణ రక్షణ సేన. నువ్వు సర్పంచ్గా గెలుస్తావాక? మనలో మన మాట. ఎమ్మెల్యేలు, సీఎం అవన్నీ పక్క పెట్టు. నేను సీఎం అయినాక తెలంగాణ రక్షణ సేన 2020 వస్తుంది. అప్పుడు ఆంధ్ర విగ్రహాలను మొత్తాన్ని పంపిస్తామంట. ఎందుకు అవి బరువు అవుతున్నాయా లేకుంటే వాస్తుకు లేవా? రామారావు ఏమన్నా నిన్ను? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏమన్నాడు? ఏకంగా రామారావు పేరు మీ అన్నకే పెట్టింది కదా మీ నాయన. ఆయన విగ్రహం మారుస్తావు. ఈ విగ్రహాల మార్పు, ఊర్ల మార్పు కాదు, ప్రజల అభివృద్ధి గురించి ఏమైనా క్వశ్చన్ చేయి. ఒకటి ఏంటంటే కవిత గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా కూడా టైం వేస్ట్. ఆమె కామెడీ పీస్. అక్కడ కొంతమంది ఉన్నారు కదా, మన అభినయ్ దర్శన్ అని ఒకడు ఆయన మీద ఆయనే దాడి చేసుకుంది కదా, ఆయన కంటే కూడా కామెడీ పీస్ కవితక్క. సీరియస్గా చెప్తున్నా. ఒకసారి పొన్నం ప్రభాకర్ దగ్గరికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ లో సాగుతుంది కళతల్లికి ముక్కు పురుగు
పిల్ల తల్లికి వడ్డానం చేస్తారనే సామెత ఉంది. ఇది కాదు పొన్నం ప్రభాకర్ గారు, సామెత అంటే కన్నతల్లికి గాజులు పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు చేయించినట్ట, మట్టి గాజులు కూడా చేయించినోడు. ఇక్కడ విషయం ఏంటంటే, అంటే నేను ఈ విధంగా వెటకారం చేయాలని నాకు అనిపిస్తలేదు. ఇది సరే, ఎవరి బాధలు వాళ్ళకుంటాయి. నాకు ఉమ్మడి సభలో బొత్స సత్యనారాయణ, తెలంగాణ సభలో మీరిద్దరు మాట్లాడితే నాకేం అర్థం కాదు. ఈ గల్లీలో పందులు కొట్లాడినట్టు ఉంటాయి. నాకు ఈ విధంగా బాడీ షేమింగ్ చేయాలని లేదు. బట్ నాకు ఎందుకో ఒక తెలంగాణ పౌరుడిగా నువ్వు అప్పటి నుంచి మినిస్టర్ నువ్వు మాట్లాడితే నాకు అర్థం కాదు. అయినా కూడా ట్రై చేస్తా వినడానికి. అదేవిధంగా గూట్ల రాయదీలనోడు ఏట్ల ఒక సామెతకి సచ్చినట్టు రెండు సామెతలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే చూడు, ఒక రాష్ట్ర మంత్రి భాష పీకగలుగుతాయి అంటే చేయంట. నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ మరి ఆంధ్రాలో కూడా ఫ్లూడ్స్ వచ్చినప్పుడు, మరి ఆంధ్రాలో కూడా వరదలు వచ్చినప్పుడు అక్కడ ఇచ్చుకో పవన్ కళ్యాణ్, ఇక్కడ మా రేవంత్ రెడ్డికి ₹1 ఎందుకు ఇస్తున్నావు, మేము ఇచ్చుకుంటాం అని అప్పుడు కూడా చెప్పొచ్చు కదా. పోయి అక్కడ పీక్కో, అక్కడ వరదలు ఇబ్బందులు అని అప్పుడు చెప్పొచ్చు కదా. ₹1 అప్పనంగా మింగినావు కదా, అప్పుడు గుర్తు రాలేదా? 35 కోట్లు కొండగాడికి ఇచ్చింది కదా, అప్పుడు నీకు గుర్తు రాలేదా ఆయన ఆంధ్రోడని? సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ. నీకు మళ్ళీ కూడా క్లారిటీ చెప్తున్నా, వీడియో స్టార్టింగ్లో చెప్పిన 11 రోజులు అన్నం మానేసిన అని ఆయన అన్నాడు. కానీ ఆ తర్వాత ఏమన్నాడు ఒకసారి ఫుల్ వీడియో చూడండి. ఆయన ఏమన్నాడంటే, అయినా కూడా తెలంగాణ ఇవ్వడం నాకు ఇష్టమే, ఆ యువతలో పోరాట పటిమ ఏదైతే ఉంటుందో అది ఆంధ్రలో లేదు, తెలంగాణలోకి ఉన్న పౌరుషం ఏదైనా కావాలనుకుంటే సాధిస్తారు, మనకెందుకు లేదని ఆంధ్ర యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు అనేది వీడియో స్టార్టింగ్లో చెప్పిన. నువ్వు కట్ చేసుకొని ఏదో వినిపిస్తున్నావు చూ. తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు తక్కువ. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా రెచ్చగొట్టే నాకు అసలు రెచ్చగొట్టే చెప్పు మళ్ళా బంద్ చేయనుకున్నారే విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందని పొన్నం ప్రభాకర్ చెప్తుండు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడో పాత వీడియోలు కాదు, ఈ 10 రోజుల నుంచి లేదా ఈ సంవత్సరం నుంచి ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి ఎప్పుడన్నా తెలంగాణ మీద ఒక కామెంట్ చేసిండా? ఎంత రాజకీయ ప్రాపగండ చేస్తుర్రు అంటే, ఆయన అంటే ఎంత భయం అవుతుంది. ఒకవేళ ఆయన ఎంటర్ అయితే మళ్ళా ఇక్కడ కూడా జనసేన కూటమి, బీజేపీ కూటమితోటి అధికారంలోకి వస్తే మేము ఎక్కడ పోతాం? మీరు జనసేన వచ్చినా బీజేపీ వచ్చినా కూడా కాంగ్రెస్ను 2028లో బొంద పెడుతుర్రు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. పొన్నం ప్రభాకర్ నువ్వు ఇంటికే పరిమితం అవుతావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు నువ్వు భయపడుతున్నావు. భయపడకుంటే ఆయన ఏం విద్వేషాలు రెచ్చగొట్టిండో ఒక్క ప్రూఫ్ చూపించు. లేకుంటే ఏమైనా కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే ఒక్క ప్రూఫ్ చూపించండి. ఈ మధ్య ఆయన ఏమైనా విద్వేషాలు రెచ్చగొట్టిండా? అసలు ఏమైనా మాట్లాడిండా? ఎందుకు ఈ విధంగా తెలంగాణ వాళ్ళను నువ్వు రెచ్చగొడుతున్నావు? తెలంగాణ వాళ్ళను కవిత రెచ్చగొడుతుంది. తెలంగాణ వాళ్ళను జర్నలిస్ట్ ముసుగులో ఉండే కొంతమంది కుహనా మేధావులు వాళ్ళు రెచ్చగొడుతుర్రు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఏడా రెచ్చగొట్టిండు ఒక్కసారి చెప్పు. ఆయన తెలంగాణలో సమస్యలు ఏం లేవా? ఎన్నోసార్లు మన వీడియోలో రోజు చెప్తున్నాం, అరే ఒడ్లు కొనండి, ధాన్యం కొనండి అని రైతులపై ఆఫీసర్ల కాలు మొక్కుతురు. ఆర్టీసీ వాళ్ళు మన సమ్మె చేశారు కదా, ఒక పెద్ద ఆయన కాల్చుకొని మరీ చచ్చిపోయాడు. వాళ్ళ డిమాండ్స్ మొత్తం క్లియర్ చేసినావా? వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేయని చెప్పారు. ఏం చేసి ఒప్పనం ప్రభాకర్? అసలు మగోళ్ళకి సీట్లు దొరకలేవు, బస్సులు పెంచుతున్నావా? డ్రైవర్లు కండక్టర్లు ప్రెషర్ తోటి చచ్చిపోతున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. కొన్ని దగ్గరలో ప్యాసింజర్స్ డ్రైవర్ల మీద కండక్టర్ల మీద దాడి చేస్తున్నారు, చెప్పులతోటి కొడుతున్నారు. ఎంత ప్రెషర్ తెలుసా వాళ్ళకు? నీ ఆర్టీసీ సంస్థకు నువ్వేం చేస్తున్నావు యాజ్ ఏ ఆర్టీసీ మినిస్టర్గా? ఇంకొకటి బీసీ మినిస్టర్ కదా నువ్వు. తెలంగాణలో మిగతా సమస్యలు మీ రేవంత్ రెడ్డి, మీ రాహుల్ గాంధీ, మీ ప్రియాంక గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు పక్క పెట్టు. బీసీల కోసం ఏం చేసినావు నేను? బీసీలకు ఇచ్చిన పథకాలేవి? అసలు బీసీ హాస్టల్ల పరిస్థితి చూసినావా? బీసీ గర్ల్స్ హాస్టల్లో టాయిలెట్స్ లేవు అమ్మాయిలకు. దాని గురించి మాట్లాడుతూ లో అనేదో సామెతలు చెప్తుండు. నీకు అవన్నీ సెట్ కావు. ఏదో ఎప్పటి నుంచో కాంగ్రెస్లో కొనసాగుతున్నావు కాబట్టి ఇంకా భరించలేక అట్లా నీకు మంత్రి పదవి ఇచ్చారు. కానీ అది ఒక శాఖ, నువ్వు ఒక మినిస్టరు. లేనిపోని ప్రాపగండ చేసి తెలంగాణ ఆంధ్ర మధ్య అన్నదమ్ముల్లాగా ఉన్న మనల్ని రెచ్చగొడుతున్నది మనోలే, మన తెలంగాణలే. డెఫినెట్గా ఒక్కసారి ఎవరైనా నువ్వు ఆంధ్రోనువా అని నన్ను కామెంట్ చేసే ముందు కావాలంటే వీడియోస్ చెక్ చేసుకోండి. ఈ ప్రాంతీయ భేదం సృష్టిస్తున్నది మన జర్నలిస్టులే, మన యూట్యూబర్సే, మన మంత్రులే. అక్క నువ్వు పోయి కేజ్రీవాల్ తోటి ఢిల్లీలో మందు షాపులలో నువ్వు పోయి పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు, మందు బేరం చేసుకోవచ్చు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ మన తెలుగోడు ఇక్కడ వచ్చి సభ పెడితే ఏమైంది? 2000 మందితో చిన్న పెళ్ళికి పోతారు కదా, 2000 మంది కంటే ఎక్కువ.
మీకెందుకు వెన్నులో వణుకు పుడుతుంది? ఇదంతా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడైతే చెప్తున్నారు 2014 ముందు ఆ లగడపాటి లాంటి వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టరు, కానీ ఇప్పుడు మీరు ఒక్కసారి చూసినట్లయితే 2026లో అది కూడా ఇప్పుడే బండి సంజయ్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది యూట్యూబర్స్కి ఏం పని లేక పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు. అది కూడా ఆయన సనాతన ధర్మం కోసం స్టాండ్ తీసుకుంది కాబట్టి వీళ్ళు ఓర్వలేరు, వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారితోనే సమస్య. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక్కొక్కరికి ఇది అర్థమవుతుంది. మరి కవితక్క, తైతక్క, ఈ పొన్నంగాడు, వాడు, వీడు, నేను యాక్చువల్గా ఏకవచనంతో మాట్లాడాలని నేను వీడియో ముందుకే రాను ఎప్పుడు కూడా. కానీ లేనిది క్రియేట్ చేసి తెలంగాణ ఆంధ్ర మధ్య కొంతమంది ఎక్కువ చదువుకోరు, ఎక్కువ వీడియో చూడరు. కొంచెం ఆ పొన్నంగాడు చూపించిన వీడియో, ఆ పొన్నంగాడు మాట్లాడిన వీడియో చూస్తే నిజంగా అనుకోరా మళ్ళీ అన్నదమ్ములాగున్న తెలంగాణ ఆంధ్ర మధ్య ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఎంత విధవలు వీళ్ళు. ఫస్ట్ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయండి. మీరు అమలు చేసినా చేయకున్నా లాస్ట్ 6 నెలల కొత్త స్కీమ్స్ పెట్టినా 2028లో మిమ్మల్ని బొంద పెడుతుర్రు. పొన్నం ప్రభాకర్, కవిత, నీకైతే ఒక్క ఎమ్మెల్యే సీట్ రాదు. అంటే నువ్వు అనుకోవచ్చు నేను కూడా గెలవనని, బరాబర్ నువ్వు కూడా గెలవవు, రాసి పెట్టుకో. మళ్ళీ 2028లో ఈ వీడియో తీసి మళ్ళీ కూడా ప్లే చేస్తాను.